హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ మనం ఏపీ స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించిన న్యూ సిలబస్ 2025-26 అడ్మిటెడ్ బ్యాచ్కి సంబంధించిన బైనామియల్ థీరం అనే చాప్టర్లో నుంచి మనం 4 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్. ఇది యాక్చువల్గా ఇంతకుముందు మీ సీనియర్స్ బ్యాచ్ వాళ్ళకి ఇది 7 మార్కులకి అడగడం జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళకి 7 మార్క్స్ ఉన్నాయి. మరి ఇక్కడ ఓన్లీ ఈ చాప్టర్ నుంచి 4 మార్కులకి ఇట్లాంటి మోడల్ అడగడం జరుగుతుంది. మరి చూద్దాం. ఇఫ్ ద సెకండ్ అండ్ థర్డ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ a ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ఆర్ రెస్పెక్టివ్లీ. సో అంటే సెకండ్ టర్మ్ ఏంటంటే 240 అనమాట, థర్డ్ టర్మ్ 720, ఫోర్త్ టర్మ్ 1080 ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ a ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n. అయితే మనం ఏం కనుక్కోవాలి? a, ఎక్స్, n ఆ మూడింటిని కనుక్కోవాలి. సో ఫస్ట్ ఇచ్చిన డేటాని రాసుకుంటున్నా. ఓకే, చూడండి. సో గివెన్ ఎక్స్పాన్షన్ ఏంటి? a ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n. మరి ఈ యొక్క ఎక్స్పాన్షన్లో జనరల్ టర్మ్కి ఫార్ములా, జనరల్ టర్మ్ కి ఫార్ములా TR ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు ఏంటంటే NCR. ఇక్కడ ఫస్ట్ ఏ ఉంది కాబట్టి a పవర్ n మైనస్ ఆర్ ఇంటూ ఎక్స్ పవర్ ఆర్. అదే ఫస్ట్ ఎక్స్ ప్లస్ ఏ ఉందనుకో NCR వస్తుంది, ఎక్స్ పవర్ n మైనస్ ఆర్ ఏ పవర్ ఆర్. ఓకేనా? సరే, మరి ఇప్పుడు ఈ యొక్క ఎక్స్పాన్షన్లో సెకండ్ టర్మ్ కనుక్కోవడానికి మనం ఏం చేస్తామో చూద్దాం. సెకండ్ టర్మ్ ఇచ్చిన డేటా అన్నమాట. గివెన్ దట్ ఏమని ఇచ్చాడు? సెకండ్ టర్మ్. సో దాన్ని మనం ఇట్లా T2 కదా, సెకండ్ టర్మ్ అంటే ఈ T2ని T1 ప్లస్ 1 అంటే, ఎందుకంటే ఇట్లా R ప్లస్ 1 రాగాలి. ఈ ప్లస్ 1 ఫిక్స్డ్గా ఉంటుంది. T10ని ఏం రాసుకోవచ్చు? T9 ప్లస్ 1 అంటే TR ప్లస్ 1గా ఉండేటట్లు చేస్తాం. ఓకేనా? ఎస్, కాబట్టి సో T2 నెక్స్ట్ స్టెప్లో రాస్తాం ఇంకా. సో T2 అంటుంటాము. సో దాన్నే T1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు, మరి ప్రాబ్లంలో ఎంత ఇచ్చేసాడు? 220. మరి కాబట్టి దీనికి నేను డైరెక్ట్గా ఇందులో అప్లై చేసేస్తున్నా. ఆర్ అంటే ఇక్కడ 1 అని ఈ ఫార్ములాలో అప్లై చేస్తే NC1 ఇంటూ ఏ పవర్ n మైనస్ ఆర్ అంటే 1 ఎక్స్ పవర్ ఆర్ 1, ఎక్స్ పవర్ 1 ఉన్న ఒకటే అంటే ఎక్స్ అన్నమాట. సో ఆ వాల్యూ ఎంత ఇచ్చేసాడు? సెకండ్ టర్ము 240 అన్నమాట. ఓకేనా? సో దీనికి ఒక నంబర్ ఇచ్చేస్తున్నాను, నంబర్ 1. ఇప్పుడు అదేవిధంగా థర్డ్ టర్మ్, సో ఆ థర్డ్ టర్మ్ రాస్తున్నాను. సో థర్డ్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు, సో T3. సో దాన్ని ఏం రాసుకోవచ్చు? T2 ప్లస్ 1గా రాసుకోవచ్చు, TR ప్లస్ 1గా. మరి ఇందులో అప్లై చేయండి. NCR, ఆర్ అంటే ఇక్కడ 2 అన్నమాట. ఓకేనా? ఏ పవర్ n మైనస్ ఆర్ అంటే 2 ఎక్స్ స్క్వేర్, ఆర్ అంటే 2. థర్డ్ టర్మ్ ఇచ్చేసాడు ఎంత? 720. దీనికి ఒక నంబర్ ఇస్తున్నా 2. అదేవిధంగా ఫోర్త్ టర్మ్ T4 ఈజ్ ఈక్వల్ టు, దాన్ని T3 ప్లస్ 1గా రాసుకోవచ్చు. మరి ఆర్ అంటే ఎంత? ఇక్కడ 3. ఇందులో సబ్స్టిట్యూట్ చేయి. NC3 ఇంటూ ఏ పవర్ n మైనస్ 3 ఎక్స్ క్యూబ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1080. సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నా 3. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇంకా మన టార్గెట్ AXN కనుక్కోవాలి. ఒకటి కనుక్కుంటే ఇంక మిగిలిన 2 ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే, మరి చూద్దాం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే 2/1 చేస్తాను, 3/2 చేస్తాను, 2 డివైడెడ్ బై 1 చేస్తాను, 3 డివైడెడ్ బై 2 చేస్తాను.
మళ్ళీ ఇలా చేసిన దాన్ని ఒక నంబరు 4 ఇస్తా, ఇలా చేసిన దాన్ని 5, మళ్ళీ 5 డివైడెడ్ బై 4 చేస్తా. ఈ 3 ప్రొసీజర్ని నేను ఫాలో అవుతా. అదే ఎందుకు ఫాలో అవుతున్నాను సార్ చూడు, ఇప్పుడు 2 డివైడెడ్ బై 1 అయినా చేయొచ్చు, 1 డివైడెడ్ బై 2 అయినా చేసుకో. ఎందుకంటే అట్లా డివైడ్ చేస్తే ఏదైనా ఒక రిలేషన్ వస్తుంది, ఆ 2 రిలేషన్స్ని బేస్ చేసుకొని ఒక వాల్యూ రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి పెద్ద నెంబర్ని ఫస్ట్ రాసుకొని చిన్న నెంబర్ని డినామినేటర్ రాసుకొని 2/1 చేస్తా. అదేవిధంగా 3/2 చేస్తా. ఓకేనా, మీరు 1/2 2/3 అనేది చేసుకోవచ్చు. ఎస్, ఫస్ట్ నేను చేసే స్టెప్ 2/1 చేస్తున్నా. 2 డివైడెడ్ బై 1 అంటే నంబర్ 2లో ఉన్న ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని రాసుకో. ఇదే కదా NC2 ఇంటూ a పవర్ n మైనస్ 2 x పవర్ r డివైడెడ్ బై నంబర్ 1లో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ ఇదే కదా NC1 a పవర్ n మైనస్ 1, అదేవిధంగా ఇక్కడ x. r అంటే ఇక్కడ మనం ఆల్రెడీ నోట్ చేసేసాం, ఇక్కడ x స్క్వేర్, అది r కాదు సార్. ఓకేనా, నంబర్ 2లో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ రాసా, 1లో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ రాసాను. ఓకే, మరి రైట్ సైడ్లో ఉన్న టర్మ్స్ని కూడా రాద్దాం, డివైడ్ చేయాలిగా. 720 డివైడెడ్ బై 240, 0 క్యాన్సల్. 24 టేబుల్లో 72 3 టైమ్స్ కట్ అవుతుంది, 24 3 times 72. అదేవిధంగా ఇక్కడ x క్యాన్సిల్ అవుతుంది. మరి ఇప్పుడు మీరు గమనిస్తే NC2/NC1 దాన్ని ఒక చోట రాస్తున్నా, ఇంకా a పవర్ n మైనస్ 2. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా 1/a పవర్ n ఇది ఇలా రాసుకోవచ్చు, a పవర్ మైనస్ n అవుతుంది. ఓకేనా, సో అదే విధంగానే ఇక్కడ a పవర్ n మైనస్ 1 న్యూమరేటర్కి వెళ్తే -(n-1) అవుతుంది. పక్కన x ఉంది, ఇంకా న్యూమరేటర్లో x ఉంది, డినామినేటర్ క్యాన్సిల్ అయింది. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు ఇంకా 3. నెక్స్ట్, ఇప్పుడు ఒక ఫార్ములా ఉంది, NCR/NCR-1. అప్పుడు ఫార్ములా ఏంటంటే n-r+1/r అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, NCR దానికంటే ఒకటి తక్కువ, 2 - 1 అంటే 1. NC3/NC2 ఆ ఫార్ములాని అప్లై చేయాలి, NCR/NCR-1. కాబట్టి అలా ఉంది, కాబట్టి ఏం రాసుకోవచ్చు, n-r+1. చెప్పండి, n అంటే n, మైనస్ r అంటే 2, n-r, ఇంకా +1 అలానే వస్తుంది, బై r. r అంటే ఎంత, 2 అన్నమాట. సో కాబట్టి ఇంకా a పవర్ n-2 రాశాను, ఇంకా మైనస్తో మల్టిప్లై చేసి -n +1 అవుతుంది, ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 3 అన్నమాట. ఈ రెండింటికి మీరు గమనిస్తే బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయొచ్చు. ఓకేనా, బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని యాడ్ చేయొచ్చు. ఇవన్నీ మనం నెక్స్ట్ నంబర్ 1 అదంతా ఉపయోగిస్తాను, ఇక్కడ నోట్ చేస్తున్నా. సో నంబర్ 1 అవసరం వస్తుంది కాబట్టి. నెక్స్ట్, సింప్లిఫికేషన్ చేస్తున్నా, సో ఇక్కడ నోట్ చేసేస్తున్నా. ఇంకా కంటిన్యూషన్ స్టెప్ చూడండి, n-1 -2 + 1 అంటే /2. సో a పవర్ n-2 బేసిస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేయొచ్చు, ఇక్కడ -n + 1 అనమాట, -n + n క్యాన్సిల్. బేసిస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేయొచ్చు, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ -n, మళ్ళీ +1, ఇంకా పక్కనే x ఉంది, ఈజ్ ఈక్వల్ టు 3. సో ఓకే, కంటిన్యూషన్ స్టెప్ ఇక్కడ రాస్తున్నాయి. నెక్స్ట్ చూడండి, -2 + 1 అంటే -1. ఓకే, సో n-1/2, అప్పుడు a ఇన్వర్స్ వస్తుంది అక్కడ, ఇంకా ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 3. a ఇన్వర్స్ని 1/a రాయి, 1/a అటు సైడ్ పోతే ఇంటూ a, ఇక్కడ /2 అటు సైడ్ పోతే మల్టిప్లర్ అవుతుంది, 3 × 2 = 6. డైరెక్ట్గా నేను నెక్స్ట్ స్టెప్లో అయినా రాయొచ్చు. ఓకే, అటు n-1 ఇంటూ x ఈజ్ ఈక్వల్ డైరెక్ట్గా 3 × 2 = 6, a 1/a ఇంటూ a ఉంది. సో దీనికి ఒక నంబరు ఎంత అంటే 4 ఇస్తున్నా, ఇక్కడ నోట్ చేస్తున్నా, ఎందుకంటే మనకు అవసరం వస్తాయి.
ఇవన్నీ 4 వచ్చిందా, ఇంకా 5 రావాలి అంటే 3 డివైడెడ్ బై 2 చేద్దాం. ఇంకొక ఈక్వేషన్ వస్తుంది. ఓకే, సో 3 డివైడెడ్ బై 2. ఫస్ట్ 2 డివైడెడ్ బై 1 చేసాం, ఇప్పుడు 3 డివైడెడ్ బై 2. నంబర్ 3లో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ని రాసుకో. మరి ఏమొస్తుందంటే NC2, ఫస్ట్ NC3 వస్తుంది, a పవర్ n-3 x³ వస్తుంది. ఓకేనా, చూడండి NC2 a పవర్ n-2 x² ఈజ్ ఈక్వల్, రైట్ సైడ్లో ఉన్నవి డివైడ్ చేద్దాం. రైట్ సైడ్లో ఏముందంటే అక్కడ 720 డివైడెడ్ బై 1080 కదా. ఫస్ట్ నంబర్ 3లో రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్ 1080 డివైడెడ్ బై 720. 0 క్యాన్సిల్ అవుతుంది. సో డైరెక్ట్గా క్యాన్సిల్ చేయలేం. 72 టేబుల్లో 108 ఉండదు. ఎస్, ఇక్కడ మనం 6తో చేద్దాం. 6 1 6 2 12, 6 1 6, 6 టేబుల్ ఇంకా 48, 8 టైమ్స్ కట్ అవుతుంది. మళ్ళీ 6 టేబుల్ ఉంది, 6 2 టైమ్స్, 6 3 టైమ్స్, కాబట్టి 3/2 వస్తుంది దీని వాల్యూ. x² క్యాన్సిల్ అవుతుంది, కాబట్టి NC3/NC2 ఒక చోట రాస్తున్నా, a పవర్ n-3. మళ్ళీ మీరు గమనించండి, 1/a పవర్ n-2 న్యూమరేటర్కి వెళ్తే a పవర్ -12 అవుతుంది, n-2. ఓకేనా, ఇక్కడ న్యూమరేటర్లో x ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా దీని వాల్యూ 3/2. ఇందాక చెప్పున్నాం NCR/NC అంటే ఏం చెప్పాను, n-r+1. r అంటే ఇక్కడ 3, n-r+1/r. సో ఇప్పుడు ఇంకా a పవర్ n-3 రాశాను. సో a పవర్ మైనస్తో మల్టిప్లై చేస్తే -n+2 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 3/2. బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయొచ్చు. ఇక్కడ n-2 ఉంటుంది డివైడెడ్ బై 3. నెక్స్ట్ a పవర్ n-3 -n+2, ఎందుకంటే బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయొచ్చు. ప్లస్ అండ్ మైనస్ మళ్ళీ +2నే ఉండేది. -n+n క్యాన్సిల్ ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 3/2. కాబట్టి ఫైనల్గా ఇక్కడ చూడండి, ఇంకా మిగిలింది n-2/3 ఇంటూ a పవర్ -2 + 1 అంటే -1 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 3/2. 1/3 రైట్ సైడ్కి వెళ్తే మల్టిప్లైర్ అవుద్ది, కాబట్టి ఇక్కడ నుంచి n-2 ఇంటూ a ఇన్వర్స్ని 1/a రాసుకోవచ్చు. x ఉంది అంటే ఆల్రెడీ 3 ఇంటూ 3 9/2. సో ఫైనల్గా n-2 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 9/2a. దీనికి ఒక నంబర్ 5 ఇచ్చాను. మరి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 5/4 చేస్తాం. సార్ 5/4 ఎందుకు చేయాలి, 4/5 చేయొచ్చు కదా. మీ చాయిస్ ఏదైనా. ఇప్పుడు మీరు గమనిస్తే a క్యాన్సిల్ అయిపోతుంది, x కూడా క్యాన్సిల్ అవుతుంది, n వాల్యూ వచ్చేస్తుంది. కాన్స్టెంట్లో nలో ఉంది కాబట్టి 5 డివైడెడ్ బై 4 చేస్తున్నాను. నంబర్ 5లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ రాసుకో, n-2 ఇంటూ x డివైడెడ్. నంబర్ 4లో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ని n-1 ఇంటూ x. మరి రైట్ సైడ్లో ఏమున్నాయి, రైట్ సైడ్లో 9/2a డివైడెడ్ బై అక్కడ 6a. ఏ క్యాన్సిల్ అవుతుంది, x క్యాన్సిల్ అవుతుంది. ఇక న్యూమరేటర్లో n-2/n-1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 9/2 ఉంది ఇంటూ ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది. ఆ 6/1 న్యూమరేటర్కి వెళ్తే 1/6 అవుతుంది. సో 3 2s 3 టైమ్స్, కాబట్టి సో ఏమొస్తుందంటే ఫైనల్గా 3/4 వస్తుంది. n-2 డివైడెడ్ బై n-1 ఈజ్ ఈక్వల్ టు 3/4. 4తో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, 3తో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 4 ఇంటూ n 4n -4 2s 8. 3 ఇంటూ n 3n -3. ఆ 3n ఇటు సైడ్ వస్తే మైనస్ అవుద్ది, 4n - 3n n అవుతుంది. ఆ -8 రైట్ సైడ్ కింద +8 అవుద్ది, ఆల్రెడీ -3 ఇస్ దేర్. సో కాబట్టి +5. ఎస్, సో మనం n వాల్యూని కూడా కనిపెట్టేసాము. ఫస్ట్ ఒకటి వచ్చింది అంతే మనకి n, ఇంకా ax కావాలి. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే మీరు గమనిస్తే ఇక్కడ n తెలుసు, ఓకేనా.
దాని తర్వాత ఇంకేం తెలియదు. అంటే n అంటే 5 - 1 4 క్యాన్సిల్ చేయొచ్చు. మళ్ళీ x, aలో ఈక్వేషన్ వస్తది. సో, దాన్ని ఉపయోగించుకొని నంబర్ 1 ఈజీగా ఉంది. దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. అప్పుడు ఇంకొక వేరియబుల్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? సరే. ఇప్పుడు నెక్స్ట్ నేను చేసే టెక్నిక్ ఏంటి? ఈ 4లో సబ్స్టిట్యూట్ చేస్తున్న n వాల్యూ లేకుంటే 5లో అయినా చేయొచ్చు. ఇక్కడ నంబర్ ఫ్రాక్షన్‌లో ఉంది. మీ చాయిస్ ఏదైనా తీసుకోండి. కాబట్టి నేను 4లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 4 ఇంప్లైస్ n - 1 అంటే 5 - 1 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు చెప్పండి. 5 - 1 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 6a. బట్ ఇక్కడ నుంచి 4x ఈజ్ ఈక్వల్ టు 6a. x ఈజ్ ఈక్వల్ టు 2 2s are 2 3 టైమ్స్. ఫైనల్గా x ఈజ్ ఈక్వల్ టు 3/2a. ఓకేనా? x ఈజ్ ఈక్వల్ టు 3/2a. సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను. ఎంత అంటే 6 ఇచ్చా. ఇప్పుడు మీరు ఒకటి కనుక్కున్నారనుకో ఇంకోటి వచ్చేస్తుంది. ఏ వాల్యూ తెలిసినప్పుడు x వస్తుంది. ఓకేనా? ఎస్. మరి అందుకోసం నంబర్ 1 చూడండి ఈజీగా ఉంది. నంబర్ 1 ఒక్కసారి 1 ఇంప్లైస్ 1లో ఏముంది? NC1 n అంటే కూడా తెలుసు మనకి ఎంత 5C1. నంబర్ 1 చూడు. ఏ పవర్ ఏ అంటే తెలుసా మనకి? తెలియదు. సో దాన్ని అట్లనే రాసుకో. ఏ పవర్ n - 1 అంటే 5 - 1 4. పక్కనే x ఉంది. x అంటే తెలుసు 3/2a. అంతా ఏలేకి మారిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు 240. నంబర్ 1 చూడండి. 2 అయినా చేయొచ్చు, 3 అయినా చేయొచ్చు. 1 సింపుల్. ఎస్ 5C1 NC1 అంటే n, 5C1 అంటే 5. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. మరి ఏ పవర్ 4 ఒకటి పవర్ 1, ఏ పవర్ 5 బేసిస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా నెక్స్ట్ స్టెప్ చేస్తున్నా చూడండి. 3/2 ఉంటుంది 240. 5C1 5 ఏ పవర్ 5 ఇది. సో 5తో డైరెక్ట్ క్యాన్సిల్ చేయండి. 5 4s are 20, 5 8s are 40. మళ్ళీ 3తో చేయొచ్చు. 3 1s 3 6 టైమ్స్. సో ఫైనల్గా ఏ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మీరు గమనిస్తే 2 డివిజన్లో ఉంది. రైట్ సైడ్ ఏదో మల్టిప్లైర్ అవుద్ది. 16 × 2 32 అవుతుంది. మరి ఏ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 32ని 2 పవర్లోనే రాసుకోవాలి. 2 పవర్ 5 అంటే 2ని 5 టైమ్స్ మల్టిప్లై చేయి. 2 × 2 × 2 × 2 × 2 అని. సో కాబట్టి ఏమొస్తుంది అప్పుడు 32ని 2 పవర్లోని రాయాలి. సో ఇప్పుడు బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఈక్వల్ కాబట్టి బేసిస్ ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. పవర్ ఈక్వల్ కాబట్టి బేస్ ఈక్వల్ అవుద్ది. n ఏది వస్తుంది? ఇంకా x కావాలి. x కావాలంటే ఇదో 6లో చేసి 6 ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇంటూ ఏ అంటే ఎంత సార్? ఏ అంటే 2 2 క్యాన్సిల్. x ఈజ్ ఈక్వల్ టు 3. సో ఫైనల్గా అన్ని కనిపెట్టేసాం. దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఎంత 2, x ఈజ్ ఈక్వల్ టు 3, n ఈజ్ ఈక్వల్ టు 5. ఇలా చేయాలి. ఓకే, సో ఇంకొకసారి ఏం చేశాను జస్ట్ ఒక 40 సెకండ్స్లో చెప్పేస్తున్నా. సెకండ్ టర్మ్, థర్డ్, ఫోర్త్ టర్మ్ రాసుకొని అతను ఇచ్చిన డేటాకి ఈక్వేట్ చేసుకున్నాం. 2/1 చేసా, 3/2 చేసా, 5 4 వచ్చాయి, 5/4 చేసా. 5/4 చేసిన తర్వాత n వాల్యూ వస్తుంది. n వచ్చిన తర్వాత మీరు 1/5లో ఎందులో అయినా చేయొచ్చు. 4లో చేయండి. సో అది x ఏలో ఇంకొక ఈక్వేషన్ వస్తుంది. సో దాన్ని 1లో ఉపయోగించండి, వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.